మద గజ రాజా తమిళ సినిమా, విశాల్ తమిళ సినిమా. ఇప్పటి సినిమా కాదు, 12 ఏళ్ల క్రితం షూటింగ్ చేసుకున్న సినిమా ఇన్నాళ్ళకు రిలీజ్ అయింది. మొన్న ఈ సినిమా రిలీజ్కి ముందు విశాల్ కనపడితే అందరూ భయపడిపోయారు. విశాల్ని చూసి వణుకుతున్నాడు, చాలా పేషెంట్ లాగా సిక్ కనపడ్డాడు. ఏమైంది అనుకున్నాం, ఏదో జ్వరం అని చెప్పారు తర్వాత. బట్ సినిమా మాత్రం అనూహ్యంగా మన ఆదివారం రిలీజ్ అయింది, జనవరి 12న సంక్రాంతికి. అసలు మొదటి రోజు 5 కోట్లతో దుమ్ము దులిపేసింది. ఇంకా ఆ రోజు నుంచి కలెక్షన్స్ ఎక్కడ తగ్గలేదు. రెండో రోజు 5 కోట్లు, మూడో రోజుకి వచ్చేసరికి పండగ రోజు హాలిడే 8 కోట్లు వచ్చాయి ఈ సినిమాకి. అలా 3 రోజుల్లోనే 18 కోట్లు వచ్చాయి. సరే, 4వ రోజు కనుమ రోజు తగ్గుతాయంటే ఆ రోజు కూడా 8 కోట్లు, అంటే 26 కోట్లు 4 రోజుల్లో వచ్చిన ఈ సినిమాకు. 5వ రోజు కూడా ఎక్సలెంట్గా 7 కోట్లు వచ్చాయి మళ్ళీ. ఇక నిన్న శుక్రవారం 6వ రోజుకి వచ్చేసరికి 4 కోట్లు వచ్చింది. అలా 6 రోజుల్లోనే ఈ సినిమా 36 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. అసలు ఇది ఊహకందని కలెక్షన్స్. ఎందుకంటే ఇప్పటి సినిమా కాదు, ఇది 12 ఏళ్ల క్రితం వచ్చిన సినిమా. అంజలి హీరోయిన్ అండ్ వరలక్ష్మి శరత్ కుమార్ హీరోయిన్, వీళ్ళిద్దరు యంగ్గా ఉన్నారు. 12 ఏళ్ల క్రితం వాళ్ళు అసలు గుర్తుపట్టలేం అంటున్నారు. విశాల్తో సహా సంతానం ఉన్నాడు. డైరెక్టర్ వచ్చి మన ఖుష్బు హస్బెండ్ సి సుందర్. బడ్జెట్ 15 కోట్లు పెట్టి తీశారు అప్పట్లో. ఇప్పుడు చూస్తే రిలీజ్ చేస్తే 36 కోట్లు 6 రోజుల్లోనే వచ్చాయి. ఇక ఈరోజు శని, రేపు ఆది 2 రోజుల్లో 50 కోట్లు దాటిపోతుంది సినిమా. ఇక లాంగ్ రన్లో 100 కోట్లు అంటున్నారు. పక్కా మాస్ సినిమా. నిన్న ఈ టీము తమిళనాడులో సక్సెస్ కూడా మీట్ జరిగింది. విశాల్ కూడా మాట్లాడాడు. ఇప్పుడు పర్లేదు, నేను చూడలేదు కానీ విన్నాను, బాగానే ఉన్నట్టున్నాడు. సో అసలు అద్భుతం అని చెప్పాలి. అంటే తమిళనాడులో మనకు సంక్రాంతికి మన అజిత్ సినిమాలు రావాలి, అవి పోస్ట్ పోన్ అయ్యేసరికి ఈ సినిమాలు ఏం లేక దీన్ని దింపారు సడన్గా. ప్లస్ ఇంకొక క్లాస్ సినిమా వచ్చింది, నిత్యమేనంది, నేరమెల్లే కాదలిక్కే అనేసి. దాని కలెక్షన్స్ ఒకేగా ఉన్నాయి. దానికి 4 రోజులు 7 కోట్లు వచ్చాయి. బట్ దీనికి 6 రోజుల్లో 36 కోట్లు. అద్భుతం అసలు సినిమా. మనకి తెలుగు డబ్బింగ్ వస్తే చూస్తాను నేను, తమిళ నాకు అర్థం కాదు కాబట్టి చూడలేను. సో తమిళ డబ్బింగ్ ఖచ్చితంగా చేస్తారు. థియేటర్కి వచ్చినా ఓటీటీకి వచ్చినా చూస్తాను దీన్ని. ఏమంటారు, మద గజ రాజా మన విశాల్ది. 6 రోజుల్లో 36 కోట్లు, ఈ వీకెండ్లో 50 కోట్లు పోతుంది. ఇక 100 కోట్లకు పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఓకే, బాయ్.